38,318 ఓట్లు దొంగ ఓట్లు. సింగిల్ ఓటర్స్ కార్వాన్లో దొంగ ఓట్లు 27,653 ఉన్నాయి. కార్వాన్లో చనిపోయినా ఇంకా ఉన్న ఓట్స్ 1,538 ఉన్నాయి. కార్వాన్లో ఒక ఇంట్లో 50 మంది కన్నా ఎక్కువ ఉన్న పేర్లతో ఓట్లు 8,671 ఉన్నాయి. సో ఇవన్నీ మీరు కేవలం కార్వాన్లో కలిపితేనే 96,943 ఓట్లు ఉన్నాయి. 2023లో కార్వాన్ నుంచి ఎంఐఎం తరపున గెలుచుకున్న మొయినుద్దీన్ గారు 83,388 ఓట్లతో గెలిచారు. అక్కడ ఎన్ని బోగస్ ఓట్లు ఉన్నాయి? 96,943. అసలు ఆయన ఇంట్లోంచి బయటకు కూడా రావడానికి ఇంకా ఏం చేసే అవసరం లేదు. నిజంగా ఒక ముస్లిం వచ్చి బయటికి భారతీయ సిటిజన్ అయినా ముస్లిం బయటకు వచ్చి ఓటు వేసే అవసరం కూడా లేదంటే వాళ్ళ ముస్లింల మీద వాళ్ళకు కూడా నమ్మకం లేదు. దాని పైపెచ్చి ఏం చేశారు? అది కాకుండా నేను ఎలక్షన్స్ లో నిలబడినప్పుడు ఎక్కడ గెలుస్తామో అనే భయంతో మనం హిందువులము కొంతమంది పసమంద ముస్లింలో చదువుకున్న ముస్లింలో మనకు ఓట్లు వేస్తారనే భయంతో ఏం చేశారు? వీళ్ళు 4.5 లక్షలు మన ఓట్లు డిలీట్ చేసేసారు. వాళ్ళు డిలీట్ చేసినవి ధర్మబద్ధమైన ఓట్లయితే ఈరోజు నాకు ఒక్కటే ఒక ప్రశ్న ఉంది. ఈరోజు 2025 కార్వాన్ ఎలక్టోరల్ ఓటు ఇది నాది కాదు, ఇది కనుక మీరు ఎలక్షన్ కమిషన్ సైట్ లో కనుక వెళితే ఎందుకు ఇక్కడ ఆ పరివారం ఓట్లు ఇంకా ఉన్నాయి? అది ఎవరిది? వీళ్ళు డిలీట్ చేశారు. తమాషైన విషయం ఏంటి అని అంటే ఏదో ఓటర్ సర్వీస్ పోర్టల్ బిలాల్ అకీల్, ఓటర్ సర్వీస్ పోర్టల్లో ఈ రోజుకి బిలాల్ అకీల్. ఇంకో తమాషైన విషయం ఉంది ఇక్కడ. ఇది తమాషగా అయిపోయింది మన జీవితాల్లో. ఎందుకంటే మన వాళ్ళని మనం ఎంచుకోవట్లేదు. ఇలా 4.5 లక్షల మంది వినాయకుడి విగ్రహాలు వీళ్ళే చేసుకుంటారు, దుకాణాలు వీళ్ళే పెట్టుకుంటారు, ఓల్డ్ సిటీ మొత్తంలో వీళ్ళు టెంకాయల షాపులు వీళ్ళే పెట్టుకుంటారు, మాంసం షాపులు వీళ్ళే పెట్టుకుంటారు.